నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపాలో చేరిన టీడీపీ జనసేనకు చెందిన నాయకులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం. కోటపట్టణంలో జరిగిన ఆసరా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తదితరులు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి. గమ్మళ్లపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీనగర్కు చెందిన యువకులు పార్టీలో చేరిన అనంతరం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో వరుస చోరీలు. దామరమడుగు గ్రామంలో ఒకే రోజు 3 ప్రాంతాల్లో చోరీ. నగలు దోచుకెళ్లిన దొంగలు. సంఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసిన పోలీసులు. పులివెందుల టీడీపీ నేత, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వి సతీష్ రెడ్డి, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు, జనసేన పీఎస్సీ సభ్యుడు సూర్యప్రకాష్ వైకాపాలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా విజయానికి కృషి చేస్తామని వారు సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని దామరమడుగులో దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి జొరబడి నగదు దోచుకెళ్లారు. మరో చోట కూడా చోరీకి పాల్పడ్డారు. దీంతో పోలీసులు క్లూస్ టీం సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. దామరమడుగులో నివాసం ఉంటున్న కొండ రవీంద్రారెడ్డి, అరుణ చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గుర్తించిన దొంగలు ఇంటి తలుపులు పగలగొట్టి 2 బీరువాల్లో ఉంచిన బంగారు సరుడు, సవర ఉంగరం, ₹1,00,000 నగదు దోచుకెళ్లారు. అలాగే అదే గ్రామంలోని రామాలయం వీధిలో ఉన్న మరో 2 ఇళ్లలో కూడా తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. మరో ఇంట్లో వారు గత కొంతకాలంగా చెన్నైలో నివాసం ఉంటున్నందున ఇంట్లో ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు క్లూస్ టీం సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నారని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తెలిపారు. కోటపట్టణంలోని వైఎస్ఆర్ క్రాంతి పదం కార్యాలయంలో జరిగిన ఆశా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోటపట్టణంలోని వైఎస్ఆర్ క్రాంతి పదం కార్యాలయం వద్ద ఏపీఎం రత్నయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తదితరులు ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆసరా పథకం కింద మహిళలకు నగదు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ మండలంలోని 689 సంఘాల్లోని 6,778 మంది సభ్యులకు 4 విడతలుగా మంజూరైన 21,52 లక్షల నగదు చెక్కులు అందజేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళా సంక్షేమాన్ని విస్మరించలేదన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలిపించాలని ఆయన కోరారు. ఎందుకు ఇంత కొత్త వాతావరణంలో ఉన్నారు, చెప్పిన మాట ప్రకారం ఎందుకు ముందుకెళ్తున్నారు విషయం చూడండి. ప్రకృతి అనేది ఆ కుటుంబాలను ఎందుకు ఆశీర్వదిస్తున్నాయో కూడా గమనించండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలను హక్కును చేర్చుకున్నారు. ఆయన కంటే 10 అడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేద ప్రజలను హక్కును చేర్చుకున్నారు. ఒకటే మనకు బేరే చేసుకోవాలి. వీళ్ళ కుటుంబం వస్తేనే ఎందుకు వర్షాలు పడతాయి, తాగేదానికి నీళ్లు ఉంటాయి, పుష్కలంగా సాగునీరు ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు తాండవిస్తుంది. ఎందుకంటే గుణవంతులు కావాలి, పేదల్ని హక్కును చేర్చుకోవాలి, మహిళల్ని హక్కును చేర్చుకోవాలి. మహిళా మనులు ఎక్కడైతే గౌరవం పొందుతారో మన భారతంలో కూడా ఉంది.
ఎక్కడైతే మహిళలు గౌరవం పడతారో అక్కడ వర్షాలు పుష్కలంగా పడతాయనే వాతావరణం ఎంత సత్యమో మరి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ప్రాజెక్ట్ చూసినా కళకళలాడుతుంటుంది తప్ప ఎక్కడ ఇబ్బంది జరగదు. ఈ ఒక్క సూత్రం కలిసి మనకు ప్రకృతి జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్వాదించింది. ప్రకృతికి రూపం మరో రూపం ఎవరంటే మహిళా మనులు. నేను అందరూ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మహిళా మనులు అందరూ ఇంకా మరికొందరు మాట్లాడారు. చేనేత కార్మికులకు సంబంధించిన వాళ్ళకి కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ 108, 104 రైతు భరోసా కేంద్రాలు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు. నేను ఈ రోజు ఈ వేదిక మీద నుంచి గర్వంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన అడుగులో అడుగు వేసి మొదలు పెట్టిన తర్వాత నేను ఏ పదవి కోరకుండానే నా కుటుంబానికి గౌరవప్రదమైన రాష్ట్రంలో గౌరవం దక్కే విధంగా నాకు గౌరవప్రదమైన పదవులు ఇవ్వడం జరిగింది. మనం అనుకుంటాం ఒక సామెత ఉంది, అమ్మాయిని అడగందే పెట్టదని, కానీ నా విషయంలో అడగకుండానే నా కుటుంబానికి ఒక స్థాయి కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మీరు ఎవ్వరు కూడా గత 25-30 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇటువంటి పథకాలని మన కుటుంబాలకి తలుపు తట్టి ఇచ్చిన వ్యక్తి ఎవరు లేరు, ఒక్క జగనన్న మాత్రమే. కాబట్టి దయచేసి మనకి ఇంకొక 1.5 నెలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి నేరుగా మురళన్నని ఆశీర్వదించి మన జగనన్న పంపించడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు మురళన్నకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మహిళలే ఒక శక్తిగా ఆవిర్భవించి ఈ రోజు పొత్తులతో కూడిన పార్టీలు ఏదైతే వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజులు. పిల్లలకి స్కూల్ యూనిఫామ్ కానివ్వండి, షూస్ కానివ్వండి, వాళ్ళు తినే ఆహారం కానివ్వండి, ప్రతిదీ ఒక మేనమావలాగా ఆ బిడ్డలకి అండగా నిలిచి ఈరోజు పిల్లలకు ఓట్లు లేకపోయినా వాళ్లే భవిష్యత్ తరాలకి వాళ్లే పునాదులని చెప్పే ఉద్దేశంతో మన పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఈ మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా హాస్పిటల్స్ చూడండి, గతంలో హాస్పిటల్ పరిస్థితి చాలా దీనంగా ఉండేది. ఈ రోజు ప్రతి ఒక్క హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కి పోటీగా ఈ రోజు జగనన్న ఎంతో డెవలప్ చేశారు. మహిళలకు అండగా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా వాళ్ళకి ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జగనన్న చేస్తూ వస్తున్నారు. మన మండలంలో ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి అంజమ్మ, సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, నాయకులు మధుసూదన్ రెడ్డి, ప్రసాద్ గౌడ్, నాగూరెడ్డి, గురుస్వామి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గంలో అధికార వైకాపాలో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఇరు వర్గాల వారు ఘర్షణకు పాల్పడ్డారు. సూళ్లూరుపేట పట్టణం పెళ్లకూరు మండలంలో నాయకుల మధ్య ఇటీవల కాలంలో వివాదాలు అధికమయ్యాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు నాయుడుపేటలోని పోలీస్ స్టేషన్ వద్ద న్యాయం చేయాలని కోరుతూ ధర్నా చేపట్టారు. బంగారుపేట వద్ద సూళ్లూరుపేట వైకాపా నాయకులు కలతూరు శేఖర్ రెడ్డి మరి కొంతమంది కలిసి దళితుడిపై దాడి చేసి దౌర్జన్యం చేశారని, కులం పేరుతో దూషించారని పెళ్లకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి నిందితులను అరెస్టు చేసే విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నాయకులు ఆరోపించారు. దళితుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైకాపా నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ పెట్టారు, మొత్తం 82 బాటిల్ సీజ్ అయినాయి, కార్ సీజ్ అయింది, అరెస్ట్ కూడా చేయాలని పోతున్నారు. కొందరు అరెస్ట్ చేసి వాళ్ళని బయట పంపిస్తారు. మా ఊరు చెంబేరు గ్రామం, పెళ్లకూరు మండలం. నా పేరు పిన్నాపత్తిన కృష్ణయ్య. నేను ఎస్సీ కులానికి చెందిన వాడిని. వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎంపీటీసీ భర్త అయిన నేను గత 1.5 సంవత్సరాలుగా నేషనల్ హైవే మెగా ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. నిన్న రాత్రి అనగా గురువారం రాత్రి 8:30 గంటలప్పుడు నేను డ్యూటీలో ఉండగా సూళ్లూరుపేట నుంచి కొంతమంది వచ్చి నా జేసీబీకి అడ్డం పెట్టి నా టైర్లు గాలి పీకుతా ఉంటే మీరు ఎవరు ఎక్కడ ఏంది అని అడిగిన దానికి నా మీద వాళ్ళు అటాక్ చేశారు. నేను ఎందుకు చేస్తున్నారంటే మా ఊర్లో మట్టి ఎవరు ఎత్తమన్నారంటే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి టన్నుకి ఇంత అనేసి డబ్బు కట్టి మేము మట్టి ఎత్తున్నాము గ్రామానికి ఇట్లా అనేసి చెప్పాము. తర్వాత ఆయన నువ్వు ఒక మాట్లాడకుండా నా మీదే తిరగబడతావు అని మాట్లాడాడు. అటు నేను నా టైర్లు గాలి పెరుగుతా ఉంటే నేను వాళ్ళకి అడ్డం తిరిగే కాడికి నా మీద కత్తులతో కర్రలతో దాడి చేసేయడానికి తిరగబడారు. నేను అంతటితో భయపడి బంగారంపేట అయిన సచివాలయం రోడ్డు మీదకి వస్తుండగా అక్కడ స్థానికులైన సునీల్ యాదవ్ అనే వ్యక్తి నాకు కనిపించి ఏందన్నా నా అడగ ఇట్లా ఇంకా 6 మంది వ్యక్తులు నా మీదకి దాడికి చేయడానికి దిగారు.
తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని యువత టీడీపీలోకి స్వచ్ఛందంగా వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీనగర్కి చెందిన యువకులు పార్టీలో చేరడంతో వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీనగర్కి చెందిన యువకులు టీడీపీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నమ్మి అనేక మంది పార్టీలోకి వస్తున్నారన్నారు. పార్టీలో చేరిన యువత పార్టీ అందించబోయే పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. యువ నాయకులు నారా లోకేష్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. అందరూ కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేయాలని ఆయన వివరించారు. ఇద్దరు చదువుతుంటే 30,000, ముగ్గురు చదువుతుంటే 45,000, నలుగురు చదువుతుంటే 60,000, ఏమి కండిషన్స్ లేకుండా ఈ మహానుభావుడు 15,000 ఇస్తాను, ఎంతమందికి డబ్బులు ఇస్తాను మహానుభావుడు గెలిచిన తర్వాత తూచి నేను చెప్పింది ఒక బిడ్డకేను, అది 15,000 కాదంట, 13,000 అంట. అదేమన్నా మీకు ఏమైనా స్కూటర్ ఉంటే కట్టు, మీకు కారు ఉంటే కట్టు, ఇంకేదైనా ఒక అరెకరా ఉంటే కట్టు. కానీ రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు గవర్నమెంట్లో ఎక్కడ అన్కండిషనల్ ఏమన్నా ఉండొచ్చు, మీ అందరూ కూడా ఎంతమంది పెట్టుంటే అన్ని 15,000 చేయడం కార్యక్రమం. అట్లాగే మన ఇంట్లో మన అక్కో మన చెల్లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపలగా మన ఇంట్లో ఉంటే ఎంతమంది ఉంటే అన్ని 1,500 నెలకిచ్చేటువంటి కార్యక్రమం. అది కూడా మీకు బాగా తెలుసుకోవాలి. అడిగితే సూపర్ 6 అంటే ఏంటంటే మీరు చదువుకున్న బిడ్డలు, మన వాళ్ళు చాలామంది చదువు రాదు, చెప్తే అర్థం కాదు, కానీ మీరు చెప్పాలా అమ్మా రేపు చంద్రబాబు కలిస్తే సూపర్ 6 అంటే ఈ సూపర్ 6 అమ్మాయి అని చెప్పాలా. అంటే 19 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల అందరూ కూడా నెలకి 1,500 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేటువంటి కార్యక్రమం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా డోర్ డెలివరీ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా అందరికీ మంచినీళ్ళు హెల్త్ పర్పస్ అందరూ కూడా మినరల్ వాటర్ సప్లై చేస్తారని చెప్పి అందరినీ తెలియజేస్తున్నాం ప్రతిదీ కూడా. అట్లాగే ముఖ్యంగా మన ఇంట్లో డిగ్రీ కానీ డిప్లొమా కానీ లేదా ఎంబీఏ కానీ చేసినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే పూర్తిగా నిరుద్యోగులు కాకుంటే ఇంకా మరికొందరు మాట్లాడారు. అల్లకల్లో పరిస్థితి మనకు 5 రూపాయలు చేతికిస్తే 100 రూపాయలు మన దగ్గర నుంచి పెరుక్కుంటూ ఉన్నాడు. ముఖ్యంగా ఏదో ఒక పని చేసుకొని బతకాల్సిన యువతకి ఎక్కడ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగేది, ఒక ఫ్యాక్టరీ ఓపెన్ అయ్యేది. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఉన్న ఫ్యాక్టరీని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడమే కాకుండా కొత్త ఫ్యాక్టరీలు వచ్చే పరిస్థితి అయితే ఏమీ లేకుండా పోయింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు అందరూ కూడా మనకు కార్పొరేషన్ ఉండేది. ఈ కార్పొరేషన్లో అందరికి ఉపాధి కోసం అందరికి ఉద్యోగాలు రావడం కష్టం కాబట్టి అందరూ పెద్ద ఎత్తున చదువుకోలేరు కాబట్టి వారికి ఫ్యాక్టరీలు తీసుకొని వచ్చి జాబ్ మేళా నిర్వహించి సుమారు ఆ రోజుల్లో గూడూరుకు సంబంధించినటువంటి 2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే గూడూరులో ఉన్నటువంటి ఆఫీసులు కాకుండా బయట ఉన్నటువంటి ఫ్యాక్టరీల్లో ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ గూడూరులో ఉన్న యువతకి నా నియోజకవర్గంలో నాతో ఉన్నటువంటి పిల్లకాయలకి అందరికీ ఉద్యోగాలు కావాలని. కానీ ఈ 5 ఏళ్లలో జాబ్ మేళా కాదు కదా, ఉన్నటువంటి పసిపిల్లలకి చిన్న ఉద్యోగం కూడా లేని పరిస్థితి. రానున్న కాలంలో సునీలను మీరందరూ కలిసి గెలిపించుకుంటే. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులి శ్రీనివాసులు, బిల్లి చెంచరామయ్య, ఇజ్రాయెల్ కుమార్, మస్తాన్ నాయుడు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం ఓడరేవులో లంగరు వేసిన బొగ్గునౌకలో శుభ్రం చేస్తున్న 2 కూలీలు మృతి చెందారు. మృతులు ముత్తుకూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కదిరివేలు, యశ్వంత్గా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం గ్రామంలో గత నెల 21వ తేదీన జరిగిన ఈశ్వరమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. బంగారు నగలు, నగదు కోసం రసూల్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డారన్నారు. ఒంటరిగా ఉన్న వృద్ధులే రసూల్ టార్గెట్ అని ఆయన వివరించారు. కేసు ఛేదించిన పోలీసులను ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి అభినందించారు. తను 26 సంవత్సరాలు. ఆ ఇంట్లో
ఒకరోజు వుడ్ వర్క్ కోసం వచ్చినాడు. ఆ రోజు గమనించినాడు ఇంట్లో ఒకటే ఉంటుందని. ఇతనికి ఇంతకుముందు కూడా 2018లో ఒక కేసు ఇతని పైన ఉంది, సేమ్ కావల్లో చేసినాడు. ఇంకొక దొంగతనం కేసు ఉంది. ఇతను ఏం చేస్తాడంటే ఒంటరిగా ఉన్న మహిళలను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటం, దాక్కోవటం, అక్కడ ఎవరు ఉండరు కాబట్టి రాత్రి దుండు పెట్టి చంపాడు. మా కావలి కేసులో దుండు పెట్టి చంపాడు. ఇక్కడ రాయి తీసుకొని రాయి ఒకటి తీసుకెళ్ళి లోపలికి ఆమె తలపైన కొట్టి తర్వాత గొంతు పట్టుకొని పిసికి చంపడం జరిగింది. ఆమె దగ్గర నుంచి సుమారుగా 80 గ్రాములు గోల్డ్ తీసుకోవటం, దాంట్లో కొంచెం కుదువ పెట్టి డబ్బులు తీసుకున్నాం. ఈ ఎంటైర్ గోల్డ్ మీరు చూస్తున్నారు, అది ఇంటాక్ట్గా ప్రాపర్టీ రికవరీ చేయటం జరిగింది. కుదువ నుంచి కావచ్చు, అతని నుంచి కావచ్చు. దీనికి మనం నెల్లూరు రూరల్ పోలీస్, అలాగే అడిషనల్ ఎస్పీ అండ్ బుచ్చి ఇన్స్పెక్టర్ అందరినీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వీఆర్ కంగ్రాచులేటింగ్ ఎవ్రీబడి. ఎక్కడికి వెళ్లినా ప్రజలు అనేక సమస్యలు చెబుతున్నారని, స్థానికులు అని చెప్పుకుంటున్న వైకాపా నాయకులకు ఆ సమస్యలు కనపడడం లేదని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. గూడూరు పట్టణంలోని 15వ వార్డులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, మహిళలు సంధ్యారాణికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి టీడీపీ చేపట్టే సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పావని, శ్రావణి, లీలావతి, భారతి, రవీంద్రారెడ్డి, పులిని శ్రీనివాసులు, వాసిలి ప్రవీణ్, మస్తానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు వచ్చేసాయి. సాధారణ ఎన్నికల్లో మనం ఒక్కసారి ఓటేస్తే 5 సంవత్సరాలు మళ్ళీ ఎదురు చూడాలి. మన తలరాతను మార్చేటటువంటి పరిస్థితిని మనం తెలుసుకోవాలి. ఎవరు ఆలోచన చేయండి, ఎవరు టెన్షన్ పడకండి, ఎవరికి ఓటేసుకుంటే మనకు ఉపయోగం ఒక్కసారి ఆలోచించండి. పాసం సునీల్ కుమార్ గారు మన గూడూరు వాసి, మన ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నట్టే పాసం సునీల్ కుమార్ గారు గెలిస్తే మీరు అందరూ ఆలోచన చేయండి. ఎక్కడి నుంచో వస్తున్నారు, పోటీ చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనకి ఇబ్బంది పెడుతున్నారు. పాసం సునీల్ కుమార్ గారు మనందరికీ అందుబాటులో ఉంటారు. మనందరూ ప్రతి ఒక్కరు పాసం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అయితే ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ, ఈ ప్రాంతంలో ఉండే ఎవరైనా కానీ ఇదే రవీంద్ర రెడ్డి అవసరం లేదు. సమస్య పరిష్కరించేవాడు కాదా? అదే విధంగా రోడ్డు సమస్యలు కనీసం కొద్ది రోడ్లను వేసే పరిస్థితి చూస్తుండేది కాదా? ఆలోచించండి. మీరు నాన్ లోకల్ కాబట్టి మీరు సమస్యలు మీరు పట్టించుకోవటంలా. ఇంకా వేడైతే విపరీతమైన దోమలు, అస్సలు బయటికి రాని పరిస్థితి, తలుపులు మూసేసుకొని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ గూడూరు పట్టణం అనేది ఉంది. ఈ సమస్యలన్నీ తీర్చాల్సిన బాధ్యత మీది కాదా? మున్సిపాలిటీ మీ చేతిలో ఉంది, నాయకులు మీ చేతిలో ఉన్నారు, అధికారులు మీ చేతిలో ఉన్నారు. ఏమి మీకు పట్టం లేదా? నేను ఇప్పుడు చెప్పేసరికే మీకు అంత బాధ, అంత కష్టం కలుగుతుంది. మీరు నిజంగా నాన్ లోకలే, మేము లోకల్. మేము చెప్తున్నాం, మా గూడూరు అడ్రస్ మీకు తెలుసు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి నా భర్త గారు అడ్రస్ తెలుసు. 30 సంవత్సరాల నుంచి నా భర్త గారు మీ కళ్ళ ముందే ఉన్నారు, మీ కళ్ళ ముందే ఉండి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం గవర్నమెంట్లో మేము ఈ వార్డులో తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా చేసినటువంటి పథకాల గురించి చెప్పాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇద్దరికి 2,30,000 లెక్కన ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోడ్లు 7 రోడ్లు 25. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కట్టా సుజాతమ్మ, వికాష్, లాసన ప్రియ, నిశ్చల్, సీమెన్ రఘు తదితరులు వ్యవహరించారు.
సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఎంతమందికో వారి కోరికలు తీర్చి ముందుకు సాగిస్తూ బుధం తడుతూ నేనున్నాను మీకు నన్ను నమ్ముకున్న వాళ్ళని ఏనాడు వెనక తగ్గనేను. అన్ని విషయాల్లో మీ ఆరోగ్యం ఇస్తూ ఐశ్వర్యాన్ని ఇస్తూ అన్ని విషయాల్లో ముందంజ వేయిస్తూ నేనున్నాను నన్ను నమ్ముకోండి అని చెప్పేసి తెలుపుతున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో దాతల సహకారంతో ఎంతో చక్కగా ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం వైభవపేతంగా ఆనందంగా రుచికరంగా అన్ని విధాల జరుగుతూ ఉంది. ఈరోజు దాతలు నెల్లూరు జిల్లా కోట మండలంలోని శ్యామసుందరపురం వద్ద ఉన్న బస్టాండ్లో గ్రామానికి చెందిన గోడపాకల సుబ్బారావు భిక్షాటన చేసే పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తన తల్లి రామమ్మ జ్ఞాపకార్థంగా యాచకులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని కోటమ్మ తల్లి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. భిక్షాటగా వాళ్ళకి ఆ రోజు అన్నప్రసాదం కార్యక్రమం ఊడిపాకల సుబ్బారావు గారు వాళ్ళ అమ్మ పేరుతో చెప్పారు. ఇది చాలా మంచి కార్యక్రమం. వారిని అభినందిస్తున్నాను. తోళ్ళు పేదలకు సహాయం చేయడం, వాళ్ళకి అన్నం ప్రదానం అని చెప్పి సుబ్బారావు గారికి మరొకసారి వాళ్ళ అమ్మ పేరుతో చేసిన దానికి మరీ కోట మండలంలోని శ్యామసుందరపురంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో యంత్రారాధన, క్షరాదివాసం, జలాదివాసం వంటి హోమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపాలో చేరిన టీడీపీ, జనసేనకు చెందిన నాయకులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం. కోట పట్టణంలో జరిగిన ఆసరా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తదితరులు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి. గమళ్లపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీనగర్కు చెందిన యువకులు పార్టీలో చేరిన అనంతరం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్.
బుచ్చిరెడ్డిపాళెం మండలంలో వరుస చోరీలు. దామరమడుగు గ్రామంలో ఒకే రోజు 3 ప్రాంతాల్లో చోరీ. నగలు దోచుకెళ్లిన దొంగలు. సంఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.